నమస్కారం, నేను మీ చందు. కాపురాల్లో కల్లోలం, మానవతకే మచ్చలు, కట్టుకున్న వాళ్ళు, కన్నబిడ్డల హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు. మానవత్వం మంటగలుస్తుంది, రక్త సంబంధం, దాంపత్యంలో ప్రేమ లుప్తమవుతుంది. వివాహేతర సంబంధాలు అనుమానాలే పెనుభూతమై, కలహాలమయమై కాపురాలు కూలుతున్నాయి. జీవిత భాగస్వామిపై కోపంతో కన్నబిడ్డలను కూడా బలి తీసుకుంటున్నారు. ఏ పాపం తెలియని పసివాళ్ళన్న కనికరం కూడా చూపడం లేదు. కట్టుకున్న వాళ్ళను కూడా నమ్మించి గొంతుకొస్తున్నారు. ఇటీవల ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, మన రాష్ట్రం మొత్తంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. హత్య కేసుల్లో ఏటా 50 నుంచి 60 వరకు ఇలాంటివి ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు మరి ఇదంతా అంటే, యాంత్రిక జీవనంలో భార్యాభర్తలు ఒకరినొకరు సరైన సమయం ఇవ్వటం లేదు. ప్రేమ విశ్వాసాలు తగ్గుతున్నాయి. ఉపాధి దృష్ట్యా వేర్వేరు చోట్ల ఉంటున్నారు. ఈ క్రమంలో వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య దూరం, అనుమానాలు పెరుగుతున్నాయి. కాపురాలను కల్లోలం చేస్తున్నాయి. పంతాలకు వెళ్ళి ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని ప్రభావం పసిపిల్లలపైన పడుతుంది. ఆడుతూ పాడుతూ పెరగాల్సిన చిన్నారుల జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయి. తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు. కొందరు కర్కశులు ఏకంగా కన్నబిడ్డలని చంపేస్తున్నారు. వీరిపై మద్యం, కళ్ళు ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. చంపే హక్కు ఎక్కడిది? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇందుకు దంపతులు అన్వేషించాలి తప్ప ఆవేశాలకు గురి కావద్దు. ఒకరికొకరు తగినంత సమయం ఇవ్వాలి. ప్రేమను పంచాలి. జీవిత భాగస్వామి ఆకాంక్షలను అర్థం చేసుకుని మెలగాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే ఇరువైపుల వాళ్ళు వారిని సంధాయించాలి తప్ప రెచ్చగొట్టి మరింత దూరం పెంచి సమస్యని మరింత సంక్లిష్టం చేయొద్దు. అవసరమైతే ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు. భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి కలిసి ఉండే పరిస్థితులు ఏమాత్రం లేకపోతే ఇద్దరు కోర్టును ఆశ్రయించి విడాకులు కూడా తీసుకోవచ్చు. నచ్చలేదని, తనకు అడ్డుగా ఉన్నారని ఒకరిని హత్య చేసే హక్కు ఎవరికీ లేదన్న విషయం గుర్తించాలి. కేసులతో జైలు పాలై పిల్లల జీవితాలను చీకటిమయం చేసే హక్కు అంతకన్నా లేదు. ఒత్తిడికి గురి కావద్దు అని చెప్తున్నారు. కాపురాల్లో సమస్యలకు 80% పరిసరాలు, 15% జీవనశైలి, 5% జన్యుపర లక్షణాల కారణం. సమస్యలు తలెత్తితే కుటుంబీకులు, ఆప్తులతో పంచుకోవాలి. పరిష్కార మార్గం దొరుకుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. గొడవ జరిగితే ఎవరో ఒకరు తగ్గాలి. ఆవేశం తగ్గిపోయినాక మాట్లాడుకోవాలి. కౌన్సిలింగ్ తీసుకోవాలి. సఖ్యత కుదరకపోతే విడాకులు తీసుకోవాలి తప్ప చంపడం, ఆత్మహత్యలు వద్దు అని డాక్టర్ రమాకాంత్ సైకియాట్రీ గారు చెప్తున్నారు. చట్టం ప్రకారమే నడుచుకోవాలి. సెల్ ఫోన్ వచ్చాక విషయ సంస్కృతి బాగా విస్తరించింది. దంపతుల మధ్య ప్రేమ విశ్వాసాలు దూరమై వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. పర్యవసనంగా హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. శిక్ష పడక తప్పదని తెలిసినా కూడా నేరాలకు పాల్పడుతున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం ద్వారాను చట్టం ప్రకారము పరిష్కరించుకోవాలి అని బెక్కం జనార్దన్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మహబూబ్ నగర్ గారు చెప్తున్నారు. సఖీ భరోసా కేంద్రాలకు వెళ్ళాలి అని చెప్తున్నారు టి మహేష్, మహబూబ్ నగర్ డిఎస్పీ. దంపతుల మధ్య ఏ సమస్య వచ్చినా క్షణికావేశాలకు లోను కావద్దు. ఫలితంగా చాలా రూపాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును ఆలోచించుకోవాలి. ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే సమీపంలోని సఖీ భరోసా కేంద్రాలకు లేదా మహిళా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి. అక్కడి కౌన్సిలర్లు, లాయర్లు, మానసిక వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తారు. రాజీ మార్గంలో సమస్య పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్తున్నారు. ఇదన్నమాట కాపురాలను కల్లోలం. ఈ ఇష్టం ఉన్నట్టు మానవతకి మచ్చలు వచ్చేటట్టు చేస్తున్నారు. ఇగో ఈడకి ఒక్కోటి ఉన్నాయి చూడండి. ఇక వద్దులే అవి. కానీ కాపురాల్లో కల్లోలం పెట్టుకోకూరి. అక్రమ సంబంధాలు ఎక్కడికి మంచివి కావు. మీరు సుఖపడరు, అది కాదు. ఇక చూడండి, భర్త వివాహేతర సంబంధం, భార్య బలవన్మరణం, కట్టుకున్న వాడిని కడతీర్చింది. మంత్రులు మహిళ దారుణ హత్య, అది కూడా అదే. 2 ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం, హత్యను తావితీసిన హత్య, కట్టుకున్నోళ్లను కడతీర్చిన కోరిక, గొంతు కోసి యువతి హత్య, గదిలో నెట్టిటి మరుగులో యువతి, ఇది కూడా అదే. భార్య భర్త, ఆమె ప్రియుడు. వ్యభిచారం కంటే ప్రమాదకరమైనది వివాహేతర సంబంధాలు. ప్రియుడితో కలిసి భర్త హత్య, గొంతు కోసి యువతి హత్య, స్వప్న హత్య కోసం ఇది. నగరంలో నెలకు 8 హత్యలు. సిఐ మర్మాంగాన్ని కోసేశాడు. భార్యను వేధిస్తున్నాడని హతమార్చి ప్రమాదమని నమ్మించి
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, సిఐఏ హత్య కేసులో కానిస్టేబుల్ దంపతుల అరెస్ట్, కలెక్టరేట్లో కత్తిపోట్లు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడానికి హత్య, యువకుడిపై విషప్రయోగం, చికిత్స పొందుతూ మృతి, భర్తను కడతీర్చిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య. ఇది జాస్పర్ ఫౌండేషన్ ఇదే కావచ్చు. అందమైన జీవితాలను అక్రమ సంబంధాలతో ఆగం చేసుకోవద్దు. మీరు అనుకున్నట్లు ఇక్కడ లేనిది అక్కడ ఏం దొరకద్దు, అక్కడ ఉంది. మీరు అనుకున్నట్లు ఇక్కడ లేనిది దొరకంది, అక్కడ ఉంది దొరుకుతుంది అనేది అంతా ఒట్టి మాట. పెళ్లి అనేది పవిత్ర బంధం. వాటిని అక్రమ సంబంధం పెట్టుకొని భ్రష్టు పట్టించకండి. మీరు పెట్టుకున్న ఆ అక్రమ సంబంధాలు మీకు ఏం దొరకదు. ఒకవేళ దొరికినా అది ఎడారిలో నీరు లాంటిది. చూడగలవే కానీ దాహం తీర్చుకోలేవు. ఈ శరీరం, రంగు మరియు రూపురేఖలన్నీ ఒకరోజు పాతగిల్లేవే. అంతా శూన్యం. బట్టలు విప్పి లైట్ ఆపేస్తే అందరూ ఐశ్వర్యరాయ్ మరియు రణబీర్ కపూర్లే. కాబట్టి ఉన్న కుటుంబాన్ని బాగా చూసుకోండి. అర్థం చేసుకునే మనిషి మీకు దొరికితే ప్రతిరోజు పండుగలా ఉంటుంది. అర్థం చేసుకోలేని మనిషి ఉంటే అర్థం చేపియండి. అంతేకాని మనిషి బ్రతి ఉండగానే మీరు అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే వారి మానసిక క్షోభ ఎవరు తీర్చలేరు. మీకు నచ్చలేదు అంటే విడిపోవాలి. అంతేకాని అక్రమ సంబంధాన్ని పెట్టుకొని నీ భార్య లేకపోతే భర్త ప్రాణాలు తీయడం లేదా మీరు ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు. అది అనైతికం. అందనిది ఏదైనా అందంగానే కనిపిస్తాయి. అవి అందితే కదా తెలిసేది. అందని ద్రాక్ష పుల్లన అనేది మనకు తెలిసిందే. ఎవరి ఉసురు పోసుకోవద్దు. అలాంటిది ఒక కుటుంబం. అది ఒక పవిత్రమైన వ్యవస్థ. దాంట్లో మీ వల్ల ఎవరు గోసపడ్డా మీకు పుట్టగతులుండవు. గుర్తుంచుకోండి. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇప్పటివరకు ఎవరు సుఖపడ్డట్లు దాఖలాలు లేవు. కాబట్టి మీ చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దు. చివరిగా ఒకటి చెప్పన, ఎండమావులో నీళ్లుండవు, అక్రమ సంబంధాల్లో సుఖముండదు, ఏదైనా స్వయం కృతం. ఇదన్నమాట అక్రమ సంబంధాల గురించిన ఆర్టికల్. జర అర్థం చేసుకోవాలి. ఒత్తిడికి గురి కావద్దు. చట్టం ప్రకారం మనం నడుచుకోవాలి. మనకు బాధ ఉంది అంటే సఖి భరోసా కేంద్రాలకు వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, ప్రాణాలు తీయొద్దు. ఇది ఈరోజు ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.